మనకి దర్శనం టైమింగ్స్ అయితే మార్నింగ్ 9 నుంచి ఆఫ్టర్నూన్ 1:30 వరకు, మళ్ళీ ఆఫ్టర్నూన్ 2:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఓపెన్లో ఉంటుంది. ఇదే తల కావేరి. మీలో ఎంతమందికి కావేరి నది పుట్టిన స్థలం తెలుసు? ఆ ప్లేస్ మన కూర్గ్లో అయితే ఉంది. ఇప్పుడు మనం ప్రెసెంట్ అక్కడే ఉన్నాం. లోపలికి వెళ్ళి చూద్దాం రండి. మేము ఇలా చాలాసార్లు కట్టున్నాం. దీని రిజల్ట్ ఏంటో త్వరలోనే చెప్తాను. ఐ థింక్ అక్కడ కనిపిస్తుంది కదా, అదే టెంపుల్. ఎస్ అదే టెంపుల్. అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా. టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. ఇప్పుడు లోపలికి వెళ్దాం. కూర్గ్లో ఫేమస్ అయిన తల కావేరి టెంపుల్కి అయితే వచ్చాం. అలో చెయ్యరంట అసలు. టెంపుల్లో ఉన్న మెయిన్ రూల్ ఏంటంటే షార్ట్ క్లోత్స్ అయితే వేసుకోకూడదు, ఫుల్ క్లోత్స్లో వస్తే చాలు. మనం ఇలా ఎంటర్ అయిన వెంటనే అక్కడ మనకి షాప్స్ అయితే ఉంటాయి, వాటర్ కావాల్సినవి. మనకి 2 పార్కింగ్స్ అయితే ఉంటాయి. ఒకటి అక్కడే పార్క్ చేసి మనం నడుచుకుంటా రావచ్చు, ట్రెక్ చేసుకుంటా. లేదంటే ఇక్కడ కూడా పార్క్ చేసుకోవచ్చు. ఒకసారి చూపించేది. వాటర్ బాటిల్సే కాదు, మనకి డ్రింకింగ్ వాటర్ ఇక్కడ కూడా ఉంటుంది. గ్లాసెస్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. స్లిప్పర్స్ మోస్ట్లీ కార్లోనే పెట్టేసి రండి. లేదు అంటే ఇక్కడ మనకి 3 రూపీ ఇచ్చామంటే ఇక్కడ స్టోరేజ్ ఏరియా అయితే ఉంటుంది, ఇక్కడ పెట్టుకోవచ్చు. కానీ ఈరోజు ఎవరు లేరు, సో నార్మల్గా పెట్టేసి వచ్చేసాం మేము. కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయి, స్టెప్స్ ఎక్కి లోపలికి అయితే వెళ్దాం. ఇక్కడ మనకి నో ఫోటోగ్రఫీ అలానే వీడియో రికార్డింగ్ అని చెప్పారు. సో చూద్దాం లోపల తీయచ్చా తీయకూడదా అనేది ఇంకా తెలియదు. బట్ బోర్డ్ అయితే ఇక్కడ ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం రండి. టెంపుల్కి ట్రెడిషనల్ వేర్లోనే రావాలి కాబట్టి నేనైతే మంచి డ్రెస్ వేసుకొచ్చాను, ట్రెడిషనల్ వేర్. నా ఫ్రెండ్ అయితే శారీలో వచ్చింది. కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయి, క్లైంబ్ చేసుకుంటూ వెళ్ళాలి పైకి. ఇక్కడికైతే వచ్చాం. From here, the Kaveri is born, they say that. ఇక్కడే కావేరి నది పుట్టిన స్థలం. లెఫ్ట్ సైడ్ అయితే మనకు ఒక వ్యూ పాయింట్ ఉంది. ఇక్కడ మనకు ఒక వ్యూ పాయింట్ అయితే ఉంది, చూద్దాం రండి. అటు సైడ్ మనకి కావేరి నది పుట్టిన స్థలం అయితే ఉంటుంది, అక్కడ చూపించు. ఇక్కడ మనకి చిన్న కోనేరులా ఉంది, అక్కడైతే కాయిన్స్ వేస్తున్నారు అందరూ. ఇత్తడి వేస్తే బెటర్, బట్ ఇప్పుడు మనకు అవన్నీ ఉండవు కాబట్టి నేను మామూలు కాయిన్ అయితే వేస్తాను. ఇప్పుడైతే పైకి వెళ్దాం. కొన్ని మెట్లు అయితే ఉన్నాయి. క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది, కూల్గా ఉంది. మేము స్టార్ట్ అయ్యేటప్పుడు ఎండగా ఉంది, కానీ ఇప్పుడైతే చాలా చల్లగా ఉంది. ఇక్కడ మనకు అశ్వత్ నారాయణ అయితే ఉంది. రావి చెట్టు. కావేరి పుట్టిన స్థలం. మీకు సౌండ్ వినిపిస్తుందా? నెమ్మళ్ళు సౌండ్. ఓకే, ఇప్పుడైతే మనం దర్శనానికి వెళ్దాం. అక్కడైతే ఫోటోగ్రఫీ అలానే వీడియోగ్రఫీ అయితే అలో లేదు. నేను దర్శనం చేసుకొని వస్తాను. బాయ్. కింద కావేరి నది పుట్టిన స్థలం ఉంది కదా, అక్కడ దర్శనం చేసుకుని పైకి అయితే వచ్చి ఇక్కడ మనకి వినాయకుడి గుడి అయితే వినాయకుడి పక్కనే మనకి శివుడు గుడి అయితే ఉంది. రెండు దర్శించుకున్నాం. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్కి వచ్చామనుకోండి, అర్చన సేవ ప్లేస్ అయితే ఉంటుంది. అలానే వినాయకుడి గుడి, అలానే శివుడి గుడి. మనకి రైట్ సైడ్ వచ్చామంటే ఇక్కడ బ్రెస్ట్ ఫీడింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. సో న్యూ మామ్స్ ఎవరైనా ఉంటే ప్రాబ్లమే లేదు ఇక్కడ.
హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. బాయ్. ఇలాంటివి మోస్ట్లీ మనం తిరుపతిలో చేస్తుంటాం కదా, అలిపిరి దగ్గర, అలానే తిరుమల మెట్లు ఎక్కేటప్పుడు ఇల్లు కట్టాలి అని కోరుకునే వాళ్ళంతా ఇలా ఇక్కడ కడతారనమాట. మేము ఎప్పుడు తిరుమలకి వెళ్ళినా ఇలా అయితే కడుతూ ఉంటాం అన్నమాట వెళ్ళే దారిలో. దీని రిజల్ట్ అయితే మాకు నెరవేరింది. తొందరలో దాన్ని అయితే రివీల్ చేస్తా. బాయ్.